నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. క్యాస్ట్ సెన్సస్ ఎన్నో సందర్భాల్లో విపక్షాలు, ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని కులగణన నిర్వహించాలి, దేశవ్యాప్తంగా బీసీల లెక్కేంటో తేల్చాలి, ఎస్సీల లెక్కేంటో తేల్చాలి, ఎస్టీల లెక్కేంటో తేల్చాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. అయితే గతంలో ఎప్పుడూ పెద్దగా స్పందించినటువంటి ఈ అంశంపై ముందుకు అడుగు వేయినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఒక్క నిర్ణయంతో విపక్షాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ, ఏ పార్టీలైతే గతంలో ఈ కులగణనకు డిమాండ్ చేశాయో ఆ పార్టీలన్నీ కూడా ఒక్కసారిగా అయోమయంలో పడిపోయాయి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక అస్త్రం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఈ క్యాస్ట్ సెన్సస్. ఇప్పుడు ఈ క్యాస్ట్ సెన్సస్కి మోదీ గారు, ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. సో ఈ యొక్క నిర్ణయం వెనక వ్యూహం ఏమై ఉంటుంది, విపక్షాలపైన ఈ పొలిటికల్గా ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ. దీంతో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఎన్పిఆర్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కానీ, సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, ఎన్ఆర్సి, దీంతో పాటు నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, అలాగే జనాభా లెక్కలు, సెన్సస్ తో పాటు కులగణన, మొత్తం ఇవన్నీ కూడా ఒకే దెబ్బతో పూర్తయిపోయేటువంటి అవకాశం ఉంది. రకరకాల విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి ఇప్పుడు బీహార్ ఎన్నికల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని రాహుల్ గాంధీ లాంటి నేతలు విమర్శిస్తూ ఉన్నారు. లేదు, పెహల్గాంలో ఉగ్రవాద దాడి జరిగింది కాబట్టి కేంద్రం మీద విమర్శలు వస్తున్నాయి కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి, ప్రజల మూడ్ని డైవర్ట్ చేయడానికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో మరికొంతమంది అంటున్నారు. సో ఈ విమర్శలను పక్కన పెడితే ఈ నిర్ణయం వెనక కేంద్ర ప్రభుత్వ వ్యూహం ఏమై ఉంటుంది, బీజేపీ వ్యూహం ఏమై ఉంటుంది, ఈ ఇంపాక్ట్ విపక్షాల మీద ఎలా ఉంటుంది, లెట్స్ డిస్కస్. నాతో జాయిన్ అవుతున్నారు సీనియర్ పాత్రికేయులు కప్పర ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం అండి రాజు గారు. నేను ముందే ఇంట్రోలో చెప్పినట్టుగా చాలా కాలం నుంచి కూడా ఈ యొక్క అంశం నానుతూ ఉంది, కానీ గతంలో ఎప్పుడూ పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ కి ఓకే చెప్పడం, గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తారు? రాజు గారు, మీకు నేషనలిస్ట్ ఆఫ్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రధానంగా నరేంద్ర మోదీ గారు కానీ, అమిత్ షా కానీ, లేదంటే కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఎవరికి అంత చిక్కవు. ఎప్పుడు ఏ పాచికను వాడాలో వాళ్ళకి బాగా తెలుసు. అందుకనే మోదీ గారి ముందు మిగతా దేశాలు, అలానే మన లోపల ఉండబడేటువంటి మిగతా ప్రతిపక్షాలన్నీ కూడా మోకరిల్లాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే ఆయన మేధస్సు అలాంటి. ఇప్పుడు మొత్తం ప్రతిపక్షాలు ఏకకంఠంతో డిమాండ్ చేసినాయి, కులగణన జరగాలి, కులగణన జరగాలి. అదేదో బ్రహ్మ పదార్థం లాగా అసలు వీళ్ళతోటి కాదు అని, మేము వచ్చిన తర్వాత చేస్తామని రకరకాల మాటలు మాట్లాడారు. కానీ ఎలాంటి ప్రకటన లేకుండా నిశ్శబ్దంగా చాలా సింపుల్ గా మోదీ గారు ప్రతిపక్షాలు చేసినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని అంగీకరించింది అనుకుందాం. క్వశ్చన్ ఓకే, కులగణన చేస్తామన్నాడు. అంతే, కులగణన చేస్తామనగానే అరెక్ట్గా చేస్తారు అని చెప్పి మళ్ళీ అవే ప్రతిపక్షాలు ఎప్పుడైతే చేయమని డిమాండ్ పెట్టిన ప్రతిపక్షాలే ఇప్పుడు మళ్ళీ నాలుక మడిచేసేటువంటి అవకాశం ఏర్పడ్డది. ఎందుకంటే ప్రతిపక్షాల యొక్క అసలు రంగును ప్రజల ముందు చూపించడంలో మోదీ గారు చాలా స్పష్టంగా ఉన్నారు. అది అర్థమైపోయింది. తర్వాత ఈ కులగణన అంటే మరేమో కాదు. కులగణన అనగానే అదేదో పెద్ద మేము మా వల్లనే వచ్చింది అని చెప్పి వీళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఇందాక మీరు చెప్పినట్టుగా ఎన్ఆర్సీ కానీ, లేకపోతే సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, లేకపోతే సిటిజన్స్ రిజిస్టర్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈ జనగణనలో భాగమే. అవన్నీ చేస్తామన్నప్పుడు వాటి ఆ పేర్లను పెట్టుకుని వాటిని అందరూ వ్యతిరేకించారు. వద్దు, అట్లెట్లా చేస్తారు, చేయకూడదు, దేశంలో ఉండే వాళ్ళందరూ నీకు ఆధారాలు చూపించాలా, ఇట్లాంటి మాట్లాడిన వాళ్ళ అందరి నోటికి మూతపడతాయి. ఎందుకంటే ఇది కులగణన. కులగణన అంటే జనగణన. జనగణన అంటే ఖచ్చితంగా వచ్చి ఇంట్లో 5గురున్నారా 3గురున్నారా అని లెక్క పెట్టుకపోరు కదా. నీవు హైదరాబాద్ లో కప్పర్ పెసారో హైదరాబాద్ లో ఉంటున్నావు అంటే నువ్వు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నావు, నీ సొంతం ఊరేది, నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు, ఇక్కడ నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగం ఏది, నీకు ఇక్కడ ఆధార్ కార్డు ఉందా, లేకపోతే ఊర్లో ఆధార్ కార్డు ఉందా, ఇవన్నీ అడుగుతారు కదా. అవన్నీ అడుగుతారంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుని ఏ రిజిస్టర్ అయితే రూపొందించాలనుకుంటుందో దానికి కూడా ఈజీ అయిపోతుంది కదా. కాబట్టి ఈ వ్యూహాన్ని ఇప్పుడు మా బీజేపీ ప్రభుత్వం చేస్తా అంటే మిగతా వాళ్ళందరూ వ్యతిరేకించేవాడు. కానీ ఇప్పుడు మిగతా అందరూ చెయ్యాలి గణన చేయాలని చెప్పి డిమాండ్ చేసిన తర్వాత ఓకే అంటే ఇప్పుడు చూడండి, రేపటి నుంచి మళ్ళీ వీళ్ళందరూ ఏడుపులు పిడబొబ్బలు మొదలైతే అట్లెట్లా చేస్తారు, ఇందులో ఇది మాత్రమే అడగాలి, కులం మాత్రమే అడిగి వదిలిపెట్టాలా మీరు అని చెప్పి మొదలు పెడతారు. అందుకనే ఎప్పుడైనా ఒక ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నప్పుడు ఆ మేలు చేసేటువంటి ప్రక్రియ ఏ రకంగా ఉన్నా దాంట్లో ఒదిగిపోయి ప్రజల వద్దకు వెళ్ళేటువంటి ఒక చాణక్య అది మోదీ గారి దగ్గర ఉంది, చతురత మోదీ గారి దగ్గర ఉంది. కాబట్టి కులగణను ఆయన యాక్సెప్ట్ చేశారు.
మనం ఇంకోటి చూడాలి, కులగణన అంటే కులగణను ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించింది, కులగణన వద్దు అని చెప్పి. కులగణన చేయడం వల్ల సమాజంలో రకరకాలైనటువంటి విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటది అని చెప్పి ఆర్ఎస్ఎస్ మొదట్లో అభిప్రాయపడ్డది. కానీ మోహన్ భగవత్ గారు, అంటే ఈ నిర్ణయానికి ముందు మోహన్ భగవత్ గారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు, అలాగే నరేంద్ర మోదీ గారు ఇద్దరు కూడా సమావేశమైన వాళ్ళ సమావేశ వివరాలు ఎవరికి తెలియవు. కానీ అన్ని నుంచి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ గారిని ప్రకటన చేసింది. అంటే ఏంది అర్థం, వీళ్ళు ఆర్ఎస్ఎస్ ను కూడా మోదీ గారు ఒప్పించి వాళ్ళకు కూడా దీని వల్ల ఉండబడే ఉపయోగాలను చెప్పిన తర్వాత ఇద్దరు, అటు భారతదేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు, భారతదేశాన్ని ఒక సరైనటువంటి దారిలో నడపగలిగినటువంటి శక్తి ఉన్న సంఘానికి అధిపతి అయినటువంటి మోహన్ భగవత్ గారు ఇద్దరు కూర్చొని చర్చించిన తర్వాతనే ఈ నిర్ణయం వెలువడినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రతిపక్షాలు తీసుకున్నటువంటి గోతిలో ప్రతిపక్షాలను వేసి పూడ్చిపెట్టేటువంటి కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారు తీసుకున్నారు. ఇది ఆయన చతురతకు లేదా ఈ దేశంలో తను అనుకున్నటువంటి విధానాన్ని అమలు చేయాలి అనేటువంటి లక్ష్యాన్ని ఏ రకంగా సరే లక్ష్యానికి చేరుకోవాలనేటువంటి చిత్తశుద్ధి స్పష్టంగా ఆయన లోపల కనబడతా ఉంది. మీరు అన్నట్టుగా చేయలేదు అని ఇంతకాలం విమర్శించే, ఇప్పుడు చేయడానికి మేము సిద్ధం అని ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అప్పుడే మొదలైంది, హడావిడి మొదలైంది. ఇది బీహార్ ఎన్నికల కోసమే చేస్తున్నారు, ఈ సంవత్సరంలో చివరిలో ఉన్నాయనుకుంటా బీహార్ ఎన్నికల కోసమే నిర్ణయం తీసుకున్నారు. పొలిటికల్ స్టంట్, ఎలక్షన్ స్టంట్ అంటే మొదలుపెట్టారు. తర్వాత ఈ పెహల్గామ్లో అటాక్ జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి విమర్శలు చేస్తున్నారు కాబట్టి చాలామంది ఆ యొక్క అంశాన్ని నుంచి ప్రజల మూడ్ని డైవర్ట్ చేయడానికే ఈ యొక్క గేమ్ ఆడుతున్నారు, డైవర్షన్ టాక్టిక్స్ అని కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ మొదలు పెట్టేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా చెప్పుకోవడానికి ఏం లేదు కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే నేను ఇందాక చెప్పిన కదా ప్రతిపక్షాలు తీసుకున్నటువంటి గోతిలోనే వాటినేసి నరేంద్ర మోడీ గారు పూడ్చిపెట్టేసిందని చెప్పి. వాళ్ళు వాస్తవంగా ఏమనుకున్నారంటే ఈ గేమ్ ప్లాన్ అంతా రాహుల్ గాంధీ గారు చేసిండేది అటు పశ్చిమ బెంగాల్లో, దాని తర్వాత బీహార్ లో రాబోయేటువంటి ఎన్నికల కోసమే రాహుల్ గాంధీ గారు ఈ కులగణన అనేటువంటి ఒక భారీ డైలాగ్ ని ఆయన ఎత్తుకున్నారు. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కులగణన చేయలేదు, అప్పుడు కులగణన చేయాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేసింది, అయినా అప్పుడు వాళ్ళు చేయలేదు, దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కానీ తిరిగి ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి రాహుల్ గాంధీ కులగణన అనేటువంటి ఒక అంశాన్ని ఎత్తుకొని మొత్తం దేశవ్యాప్తంగా ఆయన దీన్ని ప్రచారంలో పెట్టింది. మరి ప్రచారంలో పెట్టిన తర్వాత అదే అంశాన్ని రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేస్తేనే కులగణన చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు చెప్తాము. మరి మీరు అన్నటువంటి అంశాన్నే మళ్ళీ ప్రభుత్వం ఒప్పుకుంటే మళ్ళీ ఇక్కడ రాజకీయం చేస్తున్నారు, ఎన్నికల కోసం చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి రాహుల్ గాంధీకి నిజంగానే ధైర్యం ఉంటే లేదా కాంగ్రెస్ పార్టీకి సమావేశం పెట్టి ఒక ప్రకటన చేయాలి, ఏంటంటే ఇది ఎన్నికల స్టంట్, బీజేపీ చేస్తున్నటువంటి కులగణన ఆపేయండి అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వండి. అంతే కదా, ఎన్నికల స్టంట్ అయినప్పుడు దీన్ని ఆపేయండి అని స్టేట్మెంట్ ఇవ్వండి. అప్పుడు ప్రజలు మీ నిజ స్వరూపాన్ని అర్థం చేసుకుంటారు కదా. అసలు ఈ కులగణన అనేటువంటి అంశాన్ని ఎన్నికల కోసం వాడుకోవాలనుకున్నది కాంగ్రెస్ పార్టీ, దీన్ని ఎన్నికల్లో ఒక అంశంగా తీసుకుపోయి ప్రచారం చేసుకోవాలనుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీకి ఈ ఆయుధం లేకుండా వాళ్ళ ప్రచారానికి ఒక అస్త్రం లేకుండా చేసింది భారతీయ జనతా పార్టీ. దాంట్లో ఎట్లయితే బీజేపీ చేయాలనుకుంది చేసి తీరుతుంది ఖచ్చితంగా. అందుకనే బీజేపీ, నరేంద్ర మోదీ గారు ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట ఎన్ని అష్ట కష్టాలు ఎదురైనా దాన్ని పూర్తి చేసి ఆ లక్ష్యాన్ని సాధించడం ఆయనకు అలవాటు. అట్లనే 370 తీసేస్తామన్నారు, ఎందరు వ్యతిరేకించినా 370 ఆర్టికల్ రద్దు అయిపోయింది. ట్రిపుల్ తలాక్ తీసేస్తామన్నారు, ఎందరు వ్యతిరేకించినా, మొత్తం అన్ని ప్రతిపక్షాలు ముక్తఖండంతో వ్యతిరేకించినా ట్రిపుల్ తలాక్ రద్దు అయిపోయింది. అంటే ఈ రకంగా రేపు వక్ఫ్ బిల్లు తెస్తామని చెప్పిండ్రు, ఎన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించినా వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్స్ అయిపోయినాయి. సరే సుప్రీం కోర్టులో ఉన్నా కూడా పార్లమెంట్ వరకు అమెండ్మెంట్స్ అన్ని అయిపోయినాయి. ఈ రకంగా నరేంద్ర మోదీ గారు ఏదైతే ఒకటి చేయాలనుకుంటారో అది ఖచ్చితంగా చేసి తీరుతారు. అందులో ఎన్ని అడ్డంకులు ఎదురైనా చెప్తారు కదా, మాట ఇవ్వడంకు ముందే ఆలోచన చేయాలి కానీ ఇచ్చిన తర్వాత ఆలోచన చేయడం కుదరదు. అది నరేంద్ర మోదీ గారికి తెలుసు. ఇచ్చే ముందేదైనా ఆలోచన చేస్తారని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాంట్లో వెనుకపోయేటువంటి అవకాశమే లేదు. ఖచ్చితంగా కులగణన చేసి తీరుతారు. ఇది ప్రతిపక్షాలు ఏమనుకున్నా, కాంగ్రెస్ పార్టీ ఎన్ని విమర్శలు చేసినా అది బూమ్రాంగ్ అయి వాళ్ళకే దక్కుతుంది తప్ప మోదీ గారికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఏ ఇబ్బంది ఉండదు. కులగణన జరిగి తీరుతుంది. అయితే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఎంత టైం పట్టొచ్చు అంటారు? సుమారుగా ఒక సంవత్సరం టైం సరిపోతుందా? మొత్తం ఈ మనం అనుకున్న ఎన్పిఆర్, సిఏ ఇవన్నీ ఒకటే, ఈ ప్రాసెస్లో ఒకటేసారి అయిపోతాయి కాబట్టి ఈ క్యాస్ట్ సెన్సస్తో పాటు అది కూడా ఉంటుంది కాబట్టి 1 year సరిపోతుందా? ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అనేది మనము ఇదమిద్దంగా ఇంత సమయం అని చెప్పలేము. ఎందుకంటే మొత్తంగా దాదాపుగా 150 కోట్ల మంది జనాలని
అధికారులు కలవాల్సి ఉంటుంటది. అంటే దీన్ని ఒక కుటుంబ లెక్కన తీసుకున్న 150 కోట్లు అంటే కనీసం 1 కోటి కుటుంబాలను కలవాల్సి ఉంటుంది, లేకపోతే ఒక 75 లక్షల కుటుంబాలను కలవాల్సి ఉంటుంది కదా. ఈ కలిసి చేసేటువంటి ప్రక్రియ తర్వాత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా చేయాల్సినటువంటి ప్రక్రియ కూడా, కాబట్టి ఇది ఇంత సమయంలోనే పూర్తి చేస్తారు అనేటువంటి ఒక నిర్దిష్టమైన అది ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే ప్రభుత్వం దాని మీద ఇంకా మల్లగుల్లాలు పడాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ ఎంత అవసరం అవుతుంది, సిబ్బంది అవసరము, ఆ ప్రభుత్వ సిబ్బంది కాకుండా దానికి అదనంగా మిగతా అవుట్ సోర్సింగ్ ని కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇది చాలా పెద్ద ఒక యజ్ఞం లాంటి కార్యక్రమం ఇది. కాబట్టి దీన్ని చాలా సమర్థవంతంగా నిర్వహించాలంటే కొంత సమయం పడుతుంది. అట్నే మీరు ఇందాక అన్నారు రాజు గారు, కాంగ్రెస్ కాదు ఇతర ప్రతిపక్షాలు కూడా వీటి మీద విమర్శిస్తా ఉంటాయి. మనం తెలంగాణలో తీసుకుంటాం, రేవంత్ రెడ్డి ఏమన్నా రాహుల్ గాంధీ డిమాండే, రాహుల్ గాంధీ చెప్తేనే ఇది అమలు అవుతా ఉంది, చేస్తా ఉన్నారు అని చెప్తున్నప్పుడు మరి మీ డిమాండ్ అయినప్పుడు మీరు దాన్ని అంగీకరించాలి కదా, ఇంకా వేరే మార్మాట విమర్శలు చేయొద్దు కదా. కాబట్టి ఇది ఒకటే. ఇప్పుడు మొన్న ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కులగణన చేసింది, చాలా తప్పుల తడకలు, ఎవరింటికి రాలేదు, మా ఇంటికి కూడా రాలేదు ఎవరు, మరి మీ ఇంటికి వచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ లేదు శాస్త్రీయంగా జరగలేదు, చాలా తప్పులు తడకలు ఉన్నాయి. నేనండి మా ఇంటికి, ఇప్పుడు మా ఇంటికి రాలే, ఇక్కడికి కనీసం ఈడికి రాలేదు, మా ఊర్లో ఉన్నామంటే మా ఊర్లో పోలేదు ఇంటికి. మేము ఎంతమంది ఉన్నాము జనాభా లెక్కలలో లేవు, ఇప్పుడు ఆ కులగణలో రాలే. తర్వాత ఈ కులగణల ఎంత తప్పుల తడక చెప్పుకోవడానికి మొత్తం కులగణలలో కులము తీసుకొని ప్రాతిపదికన చేసిండ్రు కదా. అందులో మరి ముస్లిం మైనారిటీలలో ఉండబడేటువంటి కులాలను తీసుకున్నారా? తీసుకోలేదు. మరి కులగణలలో క్రిస్టియన్లు లేరా? అసలు క్రిస్టియన్ల జనాభానే రాష్ట్రంలో లేదా, మరి వాళ్ళ కులగణలో తీయాలి కదా. అంటే క్రిస్టియన్ల కులాలు లేవంటారా? మారినటువంటి దళితులు కానీ మతం మారినటువంటి బీసీలు కానీ ఎందులో చేర్చిండ్రు? మీరు క్రిస్టియన్ సర్టిఫికేట్ ఇస్తున్నారు కదా, క్రిస్టియన్ సర్టిఫికేట్ ఇచ్చడం ఎవరు ఎందరికి ఇస్తున్నారు, అది ఏ రకంగా ఇస్తున్నారు, ఇవన్నీ కూడా కులగణలు ఎక్కడ లేవు. కాబట్టి అది పూర్తిగా తప్పుల తరగమైనటువంటి కులగణన. తర్వాత కులగణన నేను అంటున్నా, నిజంగానే కులగణన జరిగింది అని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తే ఏ కులమో ఎందరున్నారు అనేది అఫీషియల్ బట్టి రిలీజ్ చేయాలి కదా. ఇప్పటిదాకా ఎందుకు అఫీషియల్ గా రిలీజ్ చేస్తలేరు? ఆ కులగణంలో కూడా సబ్ క్యాస్ట్ ఉంటాయండి, చాలా సబ్ క్యాస్ట్ ఉంటాయి. ఇప్పుడు మీరు పద్మశాలిలలో తీసుకుంటే సబ్ క్యాస్ట్ ఉంటాయి, ఆ గొల్లలలో తీసుకుంటే సబ్ క్యాస్ట్ ఉంటాయి, కుర్మలలో సబ్ క్యాస్ట్ ఉంటాయి, ఈవెన్ బ్రాహ్మణులలో కూడా ఒక 10-15 సబ్ క్యాస్ట్ ఉంటాయి కదా. మరి ఆ సబ్ క్యాస్ట్ వివరాలు ఏమి? ఇప్పుడు నువ్వు ఆ బ్రాహ్మణులలో తీసుకుంటే శ్రీ వైష్ణవులు తర్వాత కరణాలు, బ్రాహ్మలు, వైదికులు, నియోగులు, ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి కదా. మరి వాళ్ళందరూ ఎవరెవరు ఎంతెంత మంది ఉన్నారు అనేది ఏమన్నా లెక్క వచ్చిందా? చాలా అసంపూర్తిగా చాలా తప్పుల తడకగా మొక్కుబడి తంతుగా పూర్తి చేశారు. నేను అదే చెప్తున్నా, వైష్ణవులలో కూడా కొంత బీసీలలో ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వము బీసీ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి వైష్ణవులు కూడా ఉన్నారు. మరి వాళ్ళ లెక్కలు ఏమన్నా వాళ్ళంతా ఓపెన్ గా తీసుకున్నప్పుడు అంతా బ్రాహ్మణ కేటగిరీలోనే వస్తారు కదా. మరి సబ్ క్యాస్ట్ లెక్కలు ఎక్కడ పోయి నేను ఎక్కడ తీసుకున్నావు? అసలు నీ దాంట్లో ఉందా? అది నీ సబ్ క్యాస్ట్ ఏంది అనేది నేను లెక్కలు చేసినప్పుడు ఏమన్నా తేలిందా? కనీసం లెక్కలు తీసుకునేటువంటి ఎన్యూమరేషన్ కోసం ఇక్కడికి వచ్చినటువంటి శిక్షణ కూడా ఇవ్వకుండా తీసుకున్నారు. ఏదో నామకే వాస్తే ఇచ్చి ఆ నిధుల దుర్వినియోగము, అందులో అవకతవకలు తప్ప కులగణన అనేది స్పష్టంగా ఎక్కడ జరగలేదు. అట్లా జరగకుండా కేంద్రం తీసుకునేటువంటి కులగణన స్పష్టంగా జరగాలంటే అది కొంత టైం పడుతుంది, సమయం పడుతుంది. దానికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా రూపొందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వము కేబినెట్ మొత్తం మీటింగ్ అంతా కూడా అంగీకరించింది, కులగణన చేయడానికి అంగీకరించింది, చేస్తామని చెప్పింది. అది ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది, దానికి సంబంధించినటువంటి అన్ని కూడా కొంత సమయం తర్వాత బయటకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. రాజు గారు, చివరిగా ఒక పాయింట్, బీసీలు దేశవ్యాప్తంగా సుమారు ఒక 52% వరకు ఉండొచ్చున్నది ఒక అంచనా. ఎప్పటి నుంచో ఇక్కడ గతంలో ఎన్నికల్లో కూడా ఇక్కడ బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పారు. అండ్ బీసీలకు దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం గత కొంతకాలంగా చేస్తోంది. ఈ క్యాస్ట్ సెన్సస్ ద్వారా చాలామంది బీసీలకు లబ్ధి చేకూరబోతోంది అనేటువంటిది ఒక భావన ఉంది, ఒక అభిప్రాయం ఉంది. తద్వారా బీసీలకి బీజేపీ ఈ విధంగా మరింత దగ్గర కావడానికి, హక్కును చేర్చుకోవడానికి అవకాశం ఉంటుందా? ఇప్పుడు రాజుగారు, బీజేపీలో ఈ కులము అనేటువంటి అంశం చాలా అంటే ప్రధానమైనది కాదనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు డిమాండ్ చేయనప్పుడే భారతీయ జనతా పార్టీ ఇక్కడ బండారు దత్తాత్రేయ గారిని రాష్ట్ర అధ్యక్షునిగా వేసింది. దాదాపు 2 టర్మ్లో 3 టర్మ్లో వాళ్ళు రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు. అప్పుడు ఎక్కడ బీసీని చేయాలనేటువంటి డిమాండే లేదు. దత్తాత్రేయ గారు భారతీయ జనతా పార్టీలో చురుకైనటువంటి నాయకుడిగా మొత్తం
ఆయన జీవితం అంతా పార్టీకి ధారబోసి పనిచేసింది కాబట్టి ఆయన సేవలను గుర్తించి పార్టీ ఆయనకు పదవి ఇచ్చింది. అట్లనే డాక్టర్ లక్ష్మణ్ గారికి ఇచ్చింది. డాక్టర్ లక్ష్మణ్ గారికి ఇచ్చినప్పుడు కూడా బీసీ అనేటువంటి నినాదం లేదు, బీసీకి వాళ్ళ నినాదం ఎక్కడా లేదు, ఏ పార్టీ చేయలే. అయినా ఆ బీజేపీ డాక్టర్ లక్ష్మణ్ గారిని పార్టీ అధ్యక్షునిగా చేసింది. దాని తర్వాత బండి సంజయ్ కుమార్ గారిని చేసింది, వారిని కూడా బీసీఏ పార్టీ అధ్యక్షునిగా చేసింది. ఇప్పుడు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. అట్లే డాక్టర్ లక్ష్మణ్ గారు బీసీగా ఉండి బీసీ ఓబీసీ మోర్చాకు జాతీయ అధ్యక్షుడిగా ఉంటూ రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. వారికి పార్లమెంటు లో కూడా లేకపోతే కేంద్ర పార్టీలో కూడా అనేక రకమైనటువంటి ముఖ్యమైన పదవులను బీజేపీ ఇచ్చింది. అంటే వీళ్ళు బీసీలకు ఇవ్వాలి, బీసీల డిమాండ్ వల్ల ఇచ్చింది కాదు, అది బీజేపీ రక్తంలోనే అంటే సిద్ధాంతంలోనే ఈ వెనుకబడినటువంటి వర్గాలను పైకి తేవాలి, వాళ్ళకి రాజకీయంగా ఎదగని వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి, రాజకీయ అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక సిద్ధాంతం ఇమిడి ఉంది. కాబట్టి బీజేపీ బీసీలను పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉంది. అది ఇప్పుడు ఇంకా మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అట్లనే బీసీలు కూడా ఇప్పటిదాకా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా వామపక్షాలు కానీ బీజేపీని ఒక బూచిగా చూపించింది. ఇది ఒక బ్రాహ్మణ పార్టీ, ఇది బనియాల పార్టీ, ఇది బీసీలకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పార్టీ కాదు అని చెప్పి ఒక బూచిగా బీజేపీని చూపించి ఈ ప్రజల్ని బీజేపీ నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ ఇక్కడ తెలంగాణలో కాదు దేశం మొత్తం మీద కూడా ప్రజలు ఇలా అర్థం చేసుకుంది ఏంటంటే ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేక అంశాలను పరిష్కరించగలుగుతుంది. ఆ ప్రజలకు న్యాయం జరగాలన్నా, వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా కేవలం బీజేపీ ద్వారా మాత్రమే సాధ్యమైతాయి అని చెప్పి ప్రజలు తెలుసుకున్నారు. ఎందుకంటే ఆచరణలో బీజేపీ ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నది. ఆచరణలో చేస్తా ఉన్నది ఎలా అత్యధిక మంది బీసీలను మంత్రివర్గంలోకి తీసుకున్నది భారతీయ జనతా పార్టీ, అత్యధిక మంది బీసీ ఎంపీలు ఉన్నది భారతీయ జనతా పార్టీలో, అత్యధిక మంది బీసీ ఎమ్మెల్యేలు ఉన్నది భారతీయ జనతా పార్టీలో. కాబట్టి ప్రజలకు కూడా అర్థమైపోయింది భారతీయ జనతా పార్టీ బీసీలకు బడుగు బలహీన వర్గాలకు పార్టీ చెప్పకుండానే సాయం చేస్తుంది, వాళ్ళని రాజకీయంగా ఎదగనిస్తుంది, ముందుకు తీసుకొని వాళ్ళకి నాయకత్వాన్ని అందిస్తుంది అని చెప్పి ప్రజలు నమ్మిండ్రు. కాబట్టి ఇలా బీసీలంతా బీజేపీ వెనుకనే నిలబడ్డారు. రేపు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి గతంలో చెప్పింది. రేపటి ఎన్నికల్లో కూడా దానికి కట్టుబడి ఉంటుందని నేను అనుకుంటా ఉన్నా. ఖచ్చితంగా సమర్థతను బట్టి బీసీ నాయకుడిని బీజేపీ ఎప్పుడు వదులుకోదు, వాళ్ళకి నాయకత్వం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. కరెక్ట్, అది ట్రాక్ రికార్డే చెప్తోంది. మనం ఇప్పుడు మీరు చెప్పిన ట్రాక్ రికార్డ్ చెప్తుంది. ఇప్పుడు బీసీల మీద కొత్తగా పుట్టుకొచ్చినటువంటి ప్రేమ కాదు, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా అది ఫాలో అవుతోంది భారతీయ జనతా పార్టీ. ఏదైనా కూడా ఈ బౌన్సర్ ఒకటి వేశారు, ఈ బౌన్సర్ విపక్షాలకు ఎలా తగులుతుంది, ఎలా ఫేస్ చేస్తారు దీన్ని అనేది మనం చూద్దాం. ఎంత టైం పడుతుంది ఇవన్నీ కూడా మీరు అన్ని కూడా మనం అడ్డుకోవడం కానీ అంటే ఈ వ్యూహాన్ని ఏదైతే నరేంద్ర మోదీ గారు ఒక పద్మ వ్యూహాన్ని రచించి వదిలినరో ఆ పద్మ వ్యూహాన్ని ఎదుర్కోవడము మిగతా పార్టీలకు సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు చెప్తా ఉండొచ్చు ఇలా బయట ఏదో ఉగ్రదాడి జరిగింది కాబట్టి, లేకపోతే పాకిస్తాన్ తో యుద్ధం వచ్చింది, ఇక్కడ ఈ బీజేపీ దాన్ని మరల్చడం కోసం ఏదో చేస్తుంది అని చెప్పి ఇవన్నీ ఈ ప్రతిపక్షాలకు వేరే ప్రచారాస్త్రం లేక ఇంకోవైపు మళ్ళీ మాట్లాడేటువంటి అంశాలు. కానీ బీజేపీ తన కార్యాచరణలో ఎక్కడా వెనుకడుగు వేయట్లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా రాజు గారు. మన గత ప్రభుత్వ కార్యక్రమం ఇప్పుడు 11-12 సంవత్సరాల నుంచి మోదీ గారు చేస్తున్నటువంటి కార్యాచరణ చూస్తేనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడ కూడా అన్న మాట నుంచి వెనక్కిపోయేటువంటి అవకాశం లేదు. ఎలా కాకపోతే రేపైనా సరే ఆ కార్యక్రమాన్ని చేసి తీరుతారు. ఈ బీసీ కులగణన అనేటువంటిది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. బీసీలే కాదు, కులగణన అన్ని కులాలు వస్తాయి. అందులో బీసీ అన్ని లెక్కలు తేలుతాయి. ఏంటంటే అన్ని లెక్కలు తేలుతాయి. అన్ని లెక్కలు తేలితే ఆ లెక్కలు తేల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ క్యాస్ట్ సెన్సస్ కులగణన అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ల రూపంలో తెలియజేయవచ్చు. అలాగే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శల్లో ఏమైనా లాజిక్ ఉందా, ఏమైనా అర్థం ఉందా, అసలు అర్ధరహితంగా ఎలాంటి కేవలం రాజకీయంగా బురదజల్లడం కోసం మాత్రమే విమర్శలు చేస్తున్నాయా? మీరేమనుకుంటున్నారో కామెంట్లలో తప్పకుండా తెలియజేయండి. NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.